అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పివి శేషారత్నం గారు రచించిన అమృతధార అనే కథను విందాం. ఈ కథ 2011 నవంబర్ చందమామలో ప్రచురింపబడింది. ఆ పల్లెటూళ్ళలో 12 ఏళ్ల సుబ్రహ్మణ్యం మర్నాటి సైన్స్ పరీక్ష కోసం అరుగు మీద కూర్చొని చదువుకుంటున్నాడు. తల్లి లక్ష్మి పాల గ్లాసు తీసుకువచ్చి కొడుక్కు అందించింది. అమ్మా, నాకు ఈ పాలొద్దమ్మా, ఏం బాగాలేవు అన్నాడు సుబ్రహ్మణ్యం. మన సురభి పాలిచ్చినంతకాలం మారు మాట్లాడకుండా తాగేసేవాడివి. అది కాస్త ఒట్టిపోయింది. రెండో పెయ్యను తెచ్చేదాకా బయట కొన్న పాలు తాగక తప్పదు కదా అంది లక్ష్మి కొడుకు తల నిమురుతూ. అమ్మాయి లక్ష్మి, సురభి మేత పెట్టావా అమ్మా అని ఆకలితో అరుస్తున్నట్టుంది అన్నారు సుబ్రహ్మణ్యం తాత వెంకయ్య. ఆకలి కాదు, దాని మనసులో ఏం గుబులు పుట్టిందో ఏమో. ఇవాళ పొద్దుటి నుంచి అది గడ్డిని ముట్టలేదు మామయ్య అంది లక్ష్మి. మన సుబ్రహ్మణ్యం పుట్టినప్పుడు తెచ్చుకున్న గోవమ్మ అది. ఇప్పుడంటే వట్టిపోయింది, కానీ మొన్నటి దాకా 4 సేర్ల పాలిచ్చింది కదా మరి. నాన్న, అప్పలరాజుతో బేరం కుదిరింది. సురభికి 1000 రూపాయల కంటే ఇవ్వనంటున్నాడు. సాయంత్రం వచ్చి తోలుకుపోతానంటున్నాడు అన్నాడు సుబ్రహ్మణ్యం తండ్రి నరసింహం ఇంట్లోకి అడుగు పెడుతూ. అరుగు మీద చదువుకుంటున్న సుబ్రహ్మణ్యం ఉలిక్కిపడ్డాడు. అదేంటి నాన్న, మన సురభిని అమ్మేస్తున్నారా అన్నాడు బాధగా. ఏం చేయమంటావురా నాన్న, 6 నెలలుగా దాని మీద ఖర్చు తప్ప రాబడి లేదు మరి. పైగా ముసలిది, పశువుల కొట్టంలో చోటు కూడా దండగా. అదేంటి నాన్న, ఇన్నాళ్ళు మనకి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇచ్చి మన పొలం దున్ని ఈ ఇల్లు కట్టుకోవడానికి సాయం చేసింది కదా అన్నాడు సుబ్రహ్మణ్యం. ఏ చేసింది లేరా, కానీ ఇప్పుడు దానికి పాలిచ్చే వయసు లేదు, మనకు దానిని పోషించే అవసరమూ లేదు అన్నాడు తండ్రి. తండ్రి స్వార్థం వాడికి నచ్చలేదు. అయితే అప్పలరాజు మాత్రం దానిని ఏం చేసుకుంటాడు? సుబ్రహ్మణ్యం కంఠంలో సందేహం. ఏం చేస్తాడు? దాని మాంసం చర్మం అమ్ముకుంటాడు. అయినా అదంతా మనకెందుకులే అన్నాడు నరసింహం పూర్తిగా చెప్పడం ఇష్టం లేక. ఉలిక్కిపడ్డాడు సుబ్రహ్మణ్యం. అన్నీ మనకెందుకులే అనుకుంటే ఎలా నాన్న? మా సైన్స్ మాస్టర్ ఏం చెప్పారు? మనిషి తన కూడు గుడ్డ గూడు వరకే చూసుకుని పరిసరాలను మర్చిపోతే ప్రకృతి వైపరీత్యాలు కూడా చోటు చేసుకుంటాయట. మీకు తెలుసా? అంటే ఏమవుతుందట? కొడుకు మాటలు అర్థం కాలేదు నరసింహానికి. ఏముంది, వ్యాధులు బాధిస్తాయి, మన ప్రాణాలు తీసుకుంటాయి. పర్యావరణ సమతుల్యం అనేది మన చుట్టూ ఉన్న జీవజలానికి సంబంధించిందే కదా నాన్న. మన దేశంలో 20% క్షీరదాలు అంతరించిపోయే దశలో ఉన్నాయట. రామచిలుకలు, ఊరపిచ్చుకలు, పెద్ద పులుల సంఖ్య తగ్గిపోవడం నీకు మాత్రం తెలియదా? మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటే ఎలా నాన్న? అయితే ఇప్పుడేమంటావురా? కొడుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే కోపం రావడం లేదా ఆయనకు? సుబ్రహ్మణ్యం అందుకున్నాడు. ఒక్క విషయం చెప్పు, ముసలితనం మనిషికి జంతువుకి ఒకటే కదా. మన తాతయ్య కూడా ముసలివాడైపోయాడు కదా మరి. తాతను ఏం చేద్దాం? అదేం మాటరా, మా అమ్మ పురిట్లోనే చనిపోతే నన్ను పెంచి పోషించి ఇంతవాడిని చేసింది ఆయనే. తండ్రి మాటలలో బేలతనం కనిపించింది సుబ్రహ్మణ్యానికి. మరి మనిషికో న్యాయం, నోరు లేని జంతువుకో న్యాయము నా నాన్న. మరి నాకు అమ్మ దగ్గర పాలు చాలడం లేదనే కదా మన సురభిని కొన్నానని ఎన్నోసార్లు చెప్పావు. నన్ను ఇన్నాళ్ళు తల్లిలా పాలిచ్చింత చేసిన మరో అమ్మ కదా సురభి. ఇవాళ ముసలిదైపోయిందని కటికవాడికి అమ్మేయడం ఎంతవరకు న్యాయం? రేపు నువ్వు ముసలివాడు అవుతావు, నేను అవుతాను. మరి మనల్ని కూడా. నరసింహం విలవిల్లాడిపోయాడు. ఇక చెప్పకురా కన్నా, పసివాడివైనా నా కళ్ళు తెరిపించావు. ఇక మీదట మన సురభి నా తల్లే అనుకుంటాను. అది గుప్పెడు గడ్డి తింటే నా ఆస్తులు ఏమీ తరిగిపోవులే. ఉండు, అప్పలరాజుకి రావద్దని చెప్పేస్తాను అంటూ నరసింహం బయటికి వెళ్ళిపోయాడు. వెంకయ్య గారు ఆనందంగా కళ్ళు తుడుచుకున్నారు. నా మనవడు వినిపించావురా కన్నా అంటూ. మామయ్య గారు, అయితే ఇదంతా తాతా మనవాళ్ళ గూడుపుటాని అన్నమాట అంది ఆనందంగా లక్ష్మి. ఆమెకి సురభి అంటే ప్రాణం. అవునమ్మా, నోరులేని జంతువైనా మన సురభిని అలా అమ్మడం సరికాదు అని నేను రాత్రంతా నిద్రపట్టక దొర్లుతూ ఉంటే నా మనవడు నా మొర ఆలకించి ఈ విధంగా మాట్లాడి తండ్రి మనసు మార్చేశాడు. తాతయ్య, ప్రపంచంలో జంతుకోటి సంక్షేమం మాట ఎలాగున్నా, కనీసం మన చుట్టూ ఉన్న, మనకి కనిపిస్తున్నా, మనకి సహకరిస్తున్న మన సహజర జంతుకోటి సంక్షేమానికి కృషి చేయడం మన కనీస ధర్మం అని మా సైన్స్ మాస్టారు చెప్పారు. ఇలా ఒక్క ప్రాణిని కాపాడడం ద్వారా అయినా నా వంతు బాధ్యత నేను నెరవేర్చానట కదా తాతయ్య. నా మనవడు ఎంత ఎదిగిపోయాడో చూసావా అమ్మా? పిల్లలంతా నా మనవడిలా ఆలోచిస్తే ప్రపంచానికేం ఢోకా లేనట్లే అన్నారు వెంకయ్య సాలోచనగా. నిజమే మామయ్య గారు. మరి వాడు మన మురళి అమృత పాలధారతో పెరిగిన పిల్లాడు కదా అంటూ పశువుల కొట్టాల్లోని సురభి గంగడోలు నిమురుతూ దాని నోటికి ప్రేమగా గడ్డి పరగలందిస్తున్న కొడుకును గర్వంగా చూసింది లక్ష్మి.
ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.